బీటీవీ, ఇది మీ టీవీ. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. 2009లో అప్పుడు పార్టీపై పెట్టిన ప్రసంగంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు, ఎవరికో సీట్ ఇవ్వాలి కూడా ఇంకొకరికి ఇవ్వలేదు. ఆయన నిరాకరించారు. ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా, నన్ను కాదు అందరినీ. అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు. ఒక్క కనకరాజుగా సూర్య గారి సీటు కోసమే తపన పడ్డా ఆ రోజున. సరే, నాకేం అప్పచెప్పారు, ఆయన ఇట్లా మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా వెనకేసుకు రావాలనే ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే, ఆయన నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడండి. నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ సముదాయం, అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా. ఇంకెళ్ళగానే ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్టలు అని బూతులు తిట్టాను. నేను ఇగో చూపించలా, నేను గట్టిగా మాట్లాడచ్చు, నా సంబంధం లేదండి అని అనలా. నా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు, అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కంటెస్ట్ ఏమీ కాదు. కానీ నేను నా నాయకుడు నమ్మి నా నాయకుడు బాధ్యత తప్పు చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటి చెప్పాను, తప్పు జరిగిందేమో నాకు తెలీదు, ఈ నిర్ణయంలో నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు, కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు, అందువల్ల పెద్ద మనసుతోటి మీరు నన్ను క్షమించండి. వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగే తల ఉంచి కూర్చున్నాను. ఇది ఎందుకు చెప్తానంటే, నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి, తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఇది నేను ఇంత నమ్ముతాను, నేను ఎంత త్రికరణ శుద్ధిగా పని చేస్తాను. నేను 2014 నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను. దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి. చాలాసార్లు ఢిల్లీలో కూడా అనేక సందర్భాలు చెప్పాను, నాకు బీజేపీలో ఒక్కళ్ళే తెలుసు, నాకు మోదీ గారు తెలుసు, ఇంకెవరు తెలియదు. మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు. అప్పుడు చెప్పాను, నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని. ఆయన భవిష్యత్తు ధృవతార ఆయన భారతదేశానికి, అది గుర్తించి వచ్చినవాడిని. నేను ఆయన్ని వెంట నడుస్తాను. ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే. నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు. నన్ను ఛాందసవాద అన్నారు, మతవాద అన్నారు. ఈ రోజున దేశం అంతా ఆయన నీరాజనాలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామ్గా కూర్చున్నారు. అంటే నేను ఎప్పుడు రిస్కులు తీసుకున్నాను, అది నేను చెప్పేది. అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను. సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు, కలుపుకొని తీసుకెళ్ళడం, అందరినీ తగ్గడం, ఆధిపత్యం చెలాయించడం కాదు. పదవి అనేది ఆధిపత్యం చెలాయించడానికి కాదు, అందరినీ సముదాయపరచడానికి, కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి, అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రోజున. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పాను, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి, బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మనందరం ఏంటి, ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను కూడా చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇది మారాలి.
కనీసం 2029 ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఇంకొక 10 years తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది. ఇందాక మన ఒకరింట్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నాయకులు. బాగా సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది, అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బటన్లు నొక్కాను. బటన్లు ఒకటి ఏం, నువ్వు అప్పులు తెచ్చే బటన్లు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బటన్లు నొక్కు. అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.